విజయ రియల్ హీరో చిరంజీవి కాదు. ఎందుకంటే నాకు గంజి తెలుసు, బెంజి తెలుసు అంటూ మొదటి రోజు రాజకీయ సభలో ప్రజారాజ్యం అంటూ పేరు చెప్పి సామాజిక న్యాయం కోసం పోరాడి ఓడిపోయి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి హీరో చిరంజీవి ఇప్పుడు రాజకీయాలు ఆపి దాదాపు టాటా చెప్పేశారు. అందరు రాజకీయాలాగే చిరంజీవి కూడా నినాదాలు పంచ్ డైలాగులకు మాత్రమే తన రాజకీయాన్ని పరిమితం చేశాడు. చేతల్లో చూపించింది శూన్యం. దాదాపుగా దశాబ్దపు రాజకీయ జీవితంలో భారీ సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడిన ఈ పనిని నేను చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కడి కూడా లేని రాజకీయ జీవితం చిరంజీవిది. అందుకే తను నమ్ముకున్న కొంతమంది నాయకులకు కూడా కొన్ని పదవులు, వాటితే వచ్చే సంపాదన మినహా రాజకీయంగా చిరంజీవి చేసింది శూన్యం. అందుకే చిరంజీవి రాజకీయ జీవితానికి ఫ్లాప్ సినిమాగా మిగిలిపోవడానికి పెద్దగా టైం పట్టలేదు. 150 సినిమాతో కమ్ బ్యాక్ అయిన చిరంజీవి తెర మీద కూడా రైతుల కోసం నిజాయితీగా పోరాటం చేయలేదంటున్నారు. కత్తి అనే సూపర్ కథాంశాన్ని తీసుకున్న వినాయక్ చిరంజీవులు రైతుల దగ్గర భూములు లాక్కునే ప్రయత్నం చేసిన విలన్ మట్టి కనిపించడం అనేది ఇక్కడ పాయింట్. ప్రాజెక్టులను అభివృద్ధి అని చెప్పే అవసరం లేకపోయినా తక్కువ ఎకరాల స్థలంలోనే అవే అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉన్నా కూడా కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసం, ఆమ్యామ్యాల కోసం, బడా బడా బిజినెస్ పీపుల్ ఇచ్చే ఎన్నికల నిధుల కోసం వేలాది ఎకరాలను వాళ్ళకు కట్టబెడుతున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయాలపైన కనీస అవగాహన ఉన్న ఎవరైనా చెప్పగలరు. ఎన్నికల టైంలో సామాన్యుల కోసం, పేదల కోసం బతుకుతున్నామంటారు కానీ పదవి రాగానే కార్పొరేట్ ప్రపంచానికి దగ్గర అయిపోతారు. ప్రభుత్వం మీద చురకత్తుల్లాంటి డైలాగులు ఉంటాయి కత్తి సినిమాలో, కానీ తెలుగులో అలాంటివి తీసేసి మార్చుకున్నామని చిరంజీవి ప్రచార కార్యక్రమాల్లో చెప్తున్నారు. ఆ రాజకీయ విమర్శలు ఉండబట్టే తమిళ కత్తిలో యాక్ట్ చేసిన విజయ్ సమస్యలు ఫేస్ చేశాడని, నాకు ఈ సమస్య లేదన్నట్టుగా చెప్పాడు చిరంజీవి. తెలుసో తెలియదో కానీ విజయ్ని అక్కడ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు. ఆ సంఘటన తర్వాత జనం మాత్రం విజయ్ రియల్ హీరో అన్నారు.